55 న్యూస్కి స్వాగతం. ముఖ్యాంశాలు. 6వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, కుటుంబ సభ్యులపై దాడి. కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం 7వ మైలుకు చెందిన తమ్మారెడ్డి భువనేశ్వరి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన కుటుంబాన్ని రక్షించవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు. భువనేశ్వరి మాట్లాడుతూ 6వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల తన కుమార్తెను ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా షాప్ నడుపుతున్న వినయ్ అనే వ్యక్తి తన కుమార్తె షాపుకు వెళ్ళినప్పుడు డబ్బులు ఆశ చూపి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, తన కుమార్తె ఒప్పుకోకపోవడంతో బలాత్కారం చేయగా పెద్ద కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసిందని తెలియజేశారు. వినయ్ తన 10 మంది స్నేహితులతో కలిసి తన భర్తపై దాడి చేశారని, అంతేకాకుండా తమ ఇంటిపై రాళ్లు వేసి ప్రతిరోజు తమను వేధిస్తున్నారని మీడియా ముఖంగా తెలియజేశారు. ఆమె పాప భయపడి వస్తే మీ అమ్మ మీ నాయనకి అని చెప్పానుకో చంపేస్తామని బెదిరించాడంట. ఆమె పాప మళ్ళీ 4వ తారీఖు లేస్ ప్యాకెట్ల కోసమని మళ్ళీ అంగడికి వెళితే 5,000 చేతిలో పెట్టి పాపని బలవంతం చేపి బట్టలు ఇప్పమని పాపని వదలనిచ్చుకోకుండా అపరిచితంగా ప్రవర్తించి పాపను బలవంతం చేసేదానికి ట్రై చేసినాడు. పాప తోసేసి ఏడస్తా ఇంటికి వచ్చేసింది. 4 గంటలకి నేను రాగానే పాప ఏడస్తా చెప్పింది. ఆమె వాళ్ళ నాన్న 8 గంటలకి డ్యూటీ నుంచి రాగానే చెప్తే ఆమె పాప నేను వాళ్ళ డాడీ అందరం అడిగేదానికి అంగడి కాడికి వెళ్తే ఆ వినయ్ అనే అబ్బాయి కూడా 5 మంది ఉంటే మా ఆయన్ని మెడ పట్టుకొని రోడ్లో దోసేసి ఆ 5 మంది రాళ్ళు తీసుకొని ఆ వినయ్ అనే అబ్బాయి మళ్ళీ 5 మంది కాక ఇంకా 5 మంది 10 మంది వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పిలిపించేసి మా ఇంటి మీద రాళ్ళతో గెటపారతో దాడి చేసినారు. మేము భయపడి మేము తీసుకుపోయి లోపల తలుపు గడి పెట్టుకున్నాము. 9 అందరూ 10 మంది వినయ్ అనే అబ్బాయి 11 మంది కలిపి మా ఇంటి మీద దాడి చేశారు. బయటకు వస్తే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి బెదిరించినారు. 9:30 టైంలో బయటకు వచ్చి ఎట్టో తప్పించుకొని స్టేషన్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని ఎస్ఐ సార్ కాడికి పోతే ఎస్ఐ సార్ పాప చెప్పిన వాంగ్మూలం విన్నాడు కానీ ఏం చెల్లించలేదు. ఉదయం వచ్చి ఎంక్వైరీ చేస్తామమ్మా అని చెప్పినాడు. ఉదయం రాలా, ఎంక్వైరీ చేయలా. సోమవారం రోజు డిఎస్పి సార్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. డిఎస్పి సారు మీరు పోయే లోపల మీకు ఫోన్ వస్తుందమ్మా అని చెప్పాడు. కోవూరు సిఏ సార్ ఫోన్ చేసి ఏం జరిగిందమ్మా అని అడిగాడు. ఇట్లా జరిగింది సార్ అని చెప్పినాము. మేమేమో వస్తామమ్మా, ఎంక్వైరీ చేస్తాము, మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని అన్నాడు. మనం 6 రోజులు వెయిట్ చేసాం, ఏం న్యాయం మాకు జరగలేదు, అసలు ఫోనే చేయలేదు. తర్వాత మళ్ళీ సోమవారం వచ్చి ఏఏసి సారు డిఎస్పి సార్ని కలవండమ్మా అని చెప్పి ఆడ పంపించారు. డిఎస్పి సార్ని కలిసినాము. డిఎస్పి సార్ ఏమంటే ఎమర్జెంటుగా కేసు ఫైల్ కట్టండి అని చెప్పి కోవూరు సిఏ సార్కి ఫోన్ చేసినాడు. కోవూరు సిఏ సార్ ఏమంటే మన ఫోన్ చేసి రామ్మ స్టేషన్ కాడికి వెళ్ళు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇస్తారు, కోర్టుకు పెట్టిచ్చేస్తున్నాము అని చెప్పారు. మనం ఏమంటే ఎస్ఐ సార్ పిలిచి 11 గంటల దాకా ఉంచి కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ రాయించి ఆ కాగితం నాకు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తామమ్మా అని చెప్పినారు. కానీ వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కాగితం నాకు ఇచ్చారు. నెల అయిపోతున్నా కానీ ఆ 11 మంది వల్ల మాకు ప్రాణహారంగా అని మేము భయపడి చచ్చిపోతున్నాం. మా ఆయన్ని చంపేయాలని చూస్తున్నారు. రాత్రి 2 గంటల నుంచి మేము ఆయన డ్యూటీకి వెళ్తేనే మాకు బతుకు తీరువు. ఏ టైంలో ఏం జరుగుతుందా మా ప్రాణానికి అని చెప్పి అరిచేతుల్లో పట్టుకొని బతుకున్నాం. ఊరు ఒకటి ఊళ్ళో మమ్మల్ని లేకుండానే చేసేస్తారంట. మా బాబుకు జరిగిన అన్యాయానికి పోలీసు యాజమాన్యం మాకు ఏది న్యాయం చేయలేదు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆ 11 మందిని అరెస్ట్ చేయాలని, దయచేసి కోర్టుకు పెట్టాలని కోరుకుంటున్నాము. మా పాపకు న్యాయం జరగాలని. 7 సార్, ఇందుకూరుపేట మండలం. పాప 6వ క్లాసు. పొక్కులైన ఆపరేటరు, రైల్వే సోపులు చేస్తాడు సార్. అసలు ఆయన్ని చంపేయాలంట సార్. ముందు ఆయన్ని చంపేస్తే తర్వాత పాప స్కూల్కి పోయేదానికే భయపడిపోతుంది సార్. స్కూల్కి కూడా వెళ్ళటోలా.
వాళ్ళు మాటకు 11 మంది దర్జాగా తిరుగుతున్నారు సార్. ఏ టైంలో ఏం జరుగుతుంది అని చెప్పి అదే ఎస్ఐ సార్కి వాళ్ళకు ఇప్పటికి చర్య తీసుకోలేదు సార్. వాళ్ళని అసలు అరెస్ట్ చేయాల, ఎంక్వైరీ చేయాల, కేసు మాత్రం ఫైల్ చేసామని చెప్పి నాకు ఒక కాగితం ఇచ్చినారు. ఈరోజు వాళ్ళని శిక్షించలేదు సార్. అసలు వాళ్ళు అరెస్టే చేయలేదు. మా కుటుంబానికి ఏం జరిగినా 11 మందితే సార్ బాధ్యులు. మా ప్రాణానికి ఏది అనకరమైనా ఆ 11 మందే బాధ్యులు సార్.